కడప జిల్లా కాజీపేట మైనర్ కీర్తన హత్యపై నిందితుడు ఆవుల వెంకటేష్ తల్లి సుజాత మీడియా ముందుకొచ్చింది. తన కొడుకుకు కీర్తనకు మధ్య ప్రేమ ఉన్నట్లు తెలియదని చెప్పింది. హత్య జరిగిన రోజు బయటకు వెళ్లిన కొద్దిసేపటికే తన కొడుకు ఇంటికి తిరిగొచ్చాడని తెలిపింది. తనను గుండెలకు హత్తుకుని ఏడ్చాడని తెలిపింది. చట్టపరంగా తన కొడుకుని శిక్షించాలని కోరింది. మరో రకంగా శిక్షించొద్దని వేడుకుంది నిందితుడు వెంకటేష్ తల్లి. పుట్టినమ్మని భయపడతా ఏడుచున్నాడు, వచ్చి కరుచుకొని ఏడుచున్నాడు అంతే. ఏడుచా నన్ను చంపేయండి, నేను చచ్చిపోతా అని ఏడ్చిండు. ఏడిచే ఎందుకు చచ్చిపోతావురా, ఏంటి చంపినావు, ఏది ఏం కథ, ఎవరు అమ్మాయి, ఎవరైంది కూడా తెలియలేదు సార్. అప్పట్లో వాడు ఎవరైంది కూడా చెప్పలే. నాకు తెలిసిన అమ్మాయి అని కూడా నాకు తెలియదు, అగ్రహారం అని కూడా తెలియదు అప్పట్లో అని మేము కొట్టినాగానే ఇంకా పోలీసు వాళ్ళు వచ్చిండ్రు రొంచేపటికి. అవును వెంకటేశ్వర అనే పిల్లకాయ అంటే ఈ పిల్లోడే అని ఇంట్లోనే ఉన్నాం అందరం. మా ఇంటికి వచ్చేసి నేరుగా వచ్చి గొడవ తీసుకొని చివరికి ఏం జరగలేదు సార్. నాకు తెలిసిన మాత్రము నేను చక్కెర సేమలు తేనాయన అని పంపించిన. బండి వేసుకొని పోయేటప్పుడు చక్కెర సేమలు తేనాయన అని పంపించిన అంతే. ఆడ పంపించినాక ఒక అర్ధ గంట కల్లా వచ్చేసిండు, ఇంటికి వచ్చేసిండు. వచ్చి అవన్నీ అట్ట ఇట్ట భయంతో తిరుగుతా అన్నాడు అనమాట. నేను ఎంతసేపు ఉండేది, ఇంతసేపు ఉండవి ఇక్కడ నేను చేయాలని లేదా మీకు అని అరిచినానా. అరుతానే ఆమె వాడు దిక్కులు తెచ్చా వచ్చి అంటే మన మీద ఏం మరకలు కూడా పెద్దగా లేవు సార్. మనం కనుక్కోడానికి ఆయన మీద రక్తం పాడు మరకలు లేవు. ఉండది మసకగా ఉంది, ఆ మట్టిగా ఉన్నట్టు ఉన్నది. అప్పుడు ఆమె వచ్చి గట్టిగా నన్ను మామూలుగా కరుచుకున్నాడు. కరుచుకొని అమ్మ నేను చచ్చిపోతా, ఒక అమ్మాయి చనిపోయింది, నేను చనిపోతామని నేను కూడా నన్ను కూడా చంపేయండి అని వచ్చి చక్కగా నిలబడుకుని నేను గట్టిగా కరుచుకొని ఏడ్చింది. ఏడుతున్నాడు. ఏం రా, ఎవరు, ఎక్కడ ఏం జరిగింది, ఎందుకు అని మనం అడిగితే వాడు ఏం చెప్పాలి, గడగడ పదురుతా ఏడుచున్నాడు సార్.